నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుష్మితను బరిలోకి దించాలన్న ప్లాన్ చేస్తున్న మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారనే చెప్పాలి. సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రకటించిన సీఎం ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చినా తమ వెంట్రుక కూడా పీకలేరని 2029లో రెట్టింపు మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డే మరోసారి పోటీ చేస్తారని బహిరంగ ప్రకటన చేశారు. దీంతో కొండా ఫ్యామిలీ ఆశలకు గండిపడ్డట్లయింది. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ముందుగానే అంచనాలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాము అదే నియోజకవర్గంలో పోటీ చేస్తామని, తమకే టికెట్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల ముందు గట్టిగానే ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన గతంలో టీడీపీ నుంచి పోటీ చేశారు. చాలా కాలం పాటు టీడీపీలో కొనసాగారు కూడా. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీద భారీ మెజారిటీతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. కాగా పరకాల నియోజకవర్గానికి కొండా సురేఖ కుటుంబానికి దగ్గర సంబంధం ఉంటుంది. గతంలో ఈమె షాయంపేట ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పరకాలలో బలమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు. కొండా సురేఖ భర్త కొండా మురళీరావుకు పరకాలలో బంధువులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు చాలా మంది ఉన్నారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతులకు ఒకే కుమార్తె ఉంది. ఆమె పేరు సుస్మితా పటేల్. సరిగ్గా గత ఏడాది కొండా సురేఖ వద్ద పనిచేసే వ్యక్తిగత కార్యదర్శి వ్యవహారంలో కొండా సుస్మిత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఒక మంత్రిని లక్ష్యంగా చేసుకుని ఆమె విమర్శలు చేశారు. అప్పట్లో ఆమె సృష్టించిన అలజడి తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. వైద్య విద్య అభ్యసించిన సుష్మిత వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని ఇటీవల ఆమె తండ్రి మురళి ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే సుష్మిత ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పరకాల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలు సాగిస్తున్నారు. అయితే ఆదివారం పరకాల ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని, 2023 మాదిరిగానే ఆయనకు పరకాల ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. దీంతో ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో కలకలం రేగింది. సుష్మిత పరకాల నుంచి పోటీ చేస్తారని ఆమె తండ్రి చెబితే, వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డికే మళ్లీ టికెట్ కేటాయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా మంత్రి ఆశల మీద నీళ్లు చల్లినట్టయిందని తెలుస్తోంది. అప్పట్లో సుష్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.